రోజుల్లో కేసీఆర్ గారు సచ్చుడో బతుకుడో మన తెలంగాణ తెచ్చుడో అని మా మాటకి మనం ఏ విధంగా మనం సపోర్ట్ చేసి ఆ రోజు మన దగ్గర రూపాయి లేకపోయినా కూడా మనము కష్టకాలంలో ఉన్నా కూడా కేసీఆర్ గారితో తోడు నీడగా నడిచి మనకు ఎవరు డబ్బులు ఇవ్వలే, మన సొంత డబ్బులు పెట్టుకొని మనకు ఏ పదవులు లేకపోయినా కూడా మనం పార్టీకి పనిచేసినాం. ఆ రోజుల్లో ఉద్యమంలో జైలుకి వెళ్ళినాము. మేము దేనికి భయపడము, కొట్టనికి కూడా వెనుకపోము, సంపనికి కూడా వెనుకపోము. ఆ సీఎం ఒక లెక్క కాదు మాకు, అంటే కేసీఆర్ పక్కగా ఉన్నాడని చెప్పేసి అనుకుంటుండేమో, కానీ వన్ తోలు తీసి ఎక్కడ ఆరేస్తామో మాకు తెలుస్తుంది. 100% ఆ పని చేస్తాం. రేవంత్ రెడ్డి ఎక్కువ నోరు జారుతున్నాడు. సీఎం హోదాలో ఉండి కూడా చాలా టంగ్ స్లిప్ అవుతుండు. ఆ హోదా లాంగ్వేజే కాదు వాడిది. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మా కేసీఆర్ గురించి మాట్లాడే ముందు ఆ బక్క చిక్కిన ఆయన ఏం చేస్తాడు అనుకుంటుండే ఆయన. కానీ 14 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ సాధించిండు ఆ బక్క మనిషి. అది గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, జాగ్రత్త. ఎల్లుండి ప్రోగ్రాం ఎంతమంది పోలీసు వాళ్ళు వచ్చినా ఎవరు మమ్మల్ని అడ్డుకున్నా ఎవరికి సాధ్యం కాదు. అది ఎదుర్కొనే కెపాసిటీ మాకుంది. మేము ఆల్రెడీ ఆల్మోస్ట్ మేము జైళ్ళలో కూడా వెళ్ళొచ్చి వచ్చినాం. కాబట్టి మేము ఈసారి ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది అన్న, ఫెయిల్ కాదు, 100% సక్సెస్ అన్న.